హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? ఫుల్ లెంత్ వీడియో పెట్టి చాలా రోజులే అయింది కదా. సో ఫైనల్గా వచ్చేసాను మీ ముందుకి ఒక వ్లాగ్తో. సో ఈ వ్లాగ్ ఏంటంటే హనీ బర్త్డే రోజు వ్లాగ్ అనమాట. సో ఆ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. కాబట్టి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చివరి వరకు చూడండి, లేదు అనుకుంటే ఇక్కడనే స్కిప్ చేసేసేయండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోవద్దు. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. హనీ అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఉంది తన బర్త్డే అని చెప్పేసి. ఇంకా చిన్నప్పుడు అంతే కదా, అలానే ఉంటుంది, బర్త్డే ఎప్పుడెప్పుడు వస్తుందా అనిపిస్తుంది. అదే ఇప్పుడంటే ఆ బర్త్డే ఏముందిలే అనిపిస్తుంది కదా. నాకైతే అలానే అనిపిస్తుంది, ఇప్పుడైతే బర్త్డే ఏం జరుపుకుంటాలే అనిపిస్తుంది. సో ఇంక ఇక్కడైతే హనీ రియల్ నేమ్ వచ్చేసి ఆన్య, అదే అక్కడ రాసినారనమాట. అండ్ ఈ కేక్ థీమ్ ఇదంతా డెకరేషన్ అంతా వచ్చేసి మాషా అండ్ బేర్ అంటారు కదా. సో అదే అనుకుంటున్నాను, నేను మర్చిపోయినా, నాకైతే తెలియదు. ఆ కార్టూన్స్ హనీ చెప్తా ఉంటుంది అనమాట. ఇంక ఇక్కడ అందరూ పిల్లకాయలు కూడా వచ్చేస్తున్నారు. Say everybody hi. సో ఇంక ఇక్కడైతే పిల్లకాయలు అందరూ హాయ్ చెప్తున్నారు. ఎంత ముద్దుగా ఉన్నారు కదా, మెయిన్లీ ఆడపిల్లకాయలు అయితే భలే క్యూట్ ఉన్నారు. అండ్ ఆ రోజు ఏమైందంటే అందరు వచ్చేస్తున్నారు, బట్ మా అన్న మటుకు రాలేదు కేక్ తీసుకొని. చాలా లేట్ అయిపోయింది, అందరు వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. యాక్చువల్గా తొందరగా వద్దామని వెళ్ళారు, బట్ మధ్యలో ట్రాఫిక్ జామ్ అయిపోయి ఫుల్ లేట్ అయిపోయిందనమాట. సో అందరేమో వెయిట్ చేస్తూ ఉన్నారు పాపం. ఇంకా ఫైనల్గా కేక్ తీసుకొచ్చి గబగబా డెకరేట్ చేసి పెట్టేసినారు. ఇంకా వీడియో ఎడిట్ చేస్తూ ఉంటే నేను ఏం తప్ప ఒక్క దగ్గర కూడా లేనా అనిపించింది. అంతే ఉంటుంది ఇంట్లో ఫంక్షన్ అంటే, ఏదైనా కూడా బ్యాక్గ్రౌండ్ వరకు మనమే ఉంటాం అనమాట. ఇంకా ఫొటోస్ అయితేనేమి, ఇంకా ఇంట్లో పనులు అయితే హడావిడంతా మందే ఉంటుంది. ఇంకా అందుకని చెప్పి బ్యాక్గ్రౌండ్లో మనం ఉంటాం కాబట్టి ఫ్రంట్ సైడ్ కనపడం అనమాట. అప్పటికి మా తమ్ముడు అక్క రాక్క కొన్ని ఫొటోస్ తీస్తామంటే ఇంకప్పుడు ఫొటోస్ అయితే తీసుకున్నాము, లేదంటే ఆ ఫొటోస్లో కూడా ఉండేదాన్ని కాదేమో. హడావిడి అయిపోద్ది ఇంట్లో ఏదన్నా ఉంది అంటే. సో ఎప్పుడన్నా నీట్గా అంతా ఫొటోస్ వీడియోస్ రీల్స్ అన్నీ తీసుకోవాలనుకుంటా, కానీ ఎప్పుడు కుదరదు. చూసారు కదా, హనీ అయితే ఫుల్ ఎక్సైట్ అవుతుంది. వాళ్ళందరూ విష్ చేస్తూ ఉంటే వాళ్ళ మొఖాలు సాయి ఆమెనే చూస్తూ ఉంది. ఆమెకు భలే ఇష్టం ఇలా కేక్ కట్ చేయడం అంటే. చిన్నప్పుడైతే ప్రతి నెల కేక్ కట్ చేసేది, అదొక ఇష్టం అనమాట హనీకి. ఇంకా ఇక్కడైతే ఆ రోజు అన్న వాళ్ళు సమోసా, ఇంకా మాజా, ఇంకా కొన్ని చాక్లెట్స్, ఇంకా పెన్ లాగా ఉంటాయి కదా, సో అవి కూడా తెప్పించారనమాట. ఇంకా అవన్నీ పిల్లకాయలకి ఇచ్చినారు. వాళ్ళు మంచిగా కూర్చొని తింటా ఉన్నారనమాట. అయితే మామూలు గోల కాదండి. సో ఈ బుడ్డది ఉంది కదా, సో ఈ పిల్ల అయితే మామూలు అల్లరి పిల్ల కాదు, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. ఇంకా వాళ్ళు ఉన్నంతసేపు ఇల్లు దద్దరిల్లిపోయింది. ఇంక అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా పని స్టార్ట్ అనమాట. ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. సో ఎంత గందరగోళంగా ఉందో చూడండి. సో ఇంకా కాసేపు కూడా మేము కూడా మాట్లాడుకొని ఫొటోస్ అవి తీసుకున్నాం అనమాట. అందరం వెళ్ళిపోయిన తర్వాత ఇంకా హనీ కూడా కూర్చొని వాళ్ళ ఫ్రెండ్స్ తెచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేస్తూ ఉంది. ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామని వెయిట్ చేస్తూ ఉందనమాట. సో అదండి ఈ రోజుటి వీడియో. అండ్ ఇంకా మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా హనీకి ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో వీడియోని క్లోజ్ చేస్తున్నాను. అండ్ నేను వీడియో పెట్టలేదు కదా, నిన్న నెట్ అస్సలు రాలేదండి, అందుకని వీడియో పెట్టలేకపోయాను. సో ఇంకటి నుంచి కంటిన్యూగా వీడియోస్ వస్తాయి. టేక్ కేర్, బాయ్.